ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం నిర్గమాకాండం 3వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క మొర దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి మోషేని సిద్ధపరుస్తూ, నీవు ఇశ్రాయేలు పెద్దలు కలిసి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళండి, ఇశ్రాయేల్ని బయటికి తీసుకువెళ్ళడానికి అనుమతించమని అడగండి. అయితే ఫరో మొదట ఒప్పుకోడు, తరువాత తను ఒప్పుకునేటట్లుగా నేను చేస్తానని చెప్పి దేవుడు అన్నీ విశదంగా తెలియజేస్తూ ఉంటే 4వ అధ్యాయంలో మోషే అంటున్నాడు, చిత్తం ప్రభువా, ఆ ప్రజలు నా మాట వినరు, నన్ను నమ్మరు అంటున్నాడు. ఎందుకంటే యవ్వనకాలం వచ్చే వరకు కూడా మోషే ఆ ఇశ్రాయేల్ మధ్యలోనే పెరిగాడు. ఆ ఇశ్రాయేల్ యొక్క స్వభావం ఏమిటో తనకు తెలుసు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా తను ఉంటూ ఇశ్రాయేలుడు ఐగుప్తీయుడు ఇద్దరు కొట్లాడుతుండగా మోషే వెళ్ళి ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతాడు. మర్నాడు మరలా ఇద్దరు ఇశ్రాయేలు కొట్లాడుతుండగా వారి మధ్యకి వెళ్ళి వాళ్ళని సమాధానపరచాలని చూస్తే, నువ్వేమన్నా మాకు తీర్పరువా, ఆ ఐగుప్తుడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అని ఉపకారం చేసినటువంటి మోషే మీదే వారు తిరుగుబాటు చేసినటువంటి సంఘటనలు తన జీవితంలో తనకు ఎదురయ్యాయి. కాబట్టి దేవుడితో చెప్తున్నాడు, వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. అయితే దేవుడు అంటున్నారు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని చెప్పి. మోషే అన్నాడు, ఇది కర్ర అని. దాన్ని ఒకసారి నేల మీద పడే అన్నారు దేవుడు. నేల మీద పడేసాడు. అది వెంటనే పాముగా మారింది. దాన్ని మరలా ఆ తోకను పట్టుకో అన్నారు దేవుడు. ఆ పాము యొక్క తోకను పట్టుకొనగా మరలా అది కర్రగా మారింది. ఈ అద్భుతాన్ని చూస్తే తప్పనిసరిగా వాళ్ళు నమ్ముతారు అని చెప్పారు దేవుడు. అంతేకాదు, నీ చేతిని నీ రొమ్ము మీద ఆంచుకో అన్నారు దేవుడు. తన చేతిని రొమ్ము మీద ఆంచుకొనగానే అది కుష్ఠం కలిగిందై తెల్లగా అయిపోయింది. మరలా ఆ చేతిని బయటికి తీయంటే బయటికి తీసినప్పుడు యథావిధిగా గతంలో ఉన్నట్లుగా తన చేయి మరలా మారిపోయింది. మొదటి అద్భుతాన్ని బట్టైనా వారు నీ మాట నమ్ముతారు, లేక రెండో అద్భుతాన్ని బట్టైనా నీ మాట నమ్ముతారు. ఈ 2 అద్భుతాలను బట్టి కూడా నమ్మకపోతే ఏటి నీటిలో ఉన్నటువంటి నీళ్లు తీసి పొడి నేలను వేయి, అవి రక్తంగా మారతాయి, అప్పుడైనా నమ్ముతారని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఇవన్నీని మరలా మోషే అంటున్నాడు, అయ్యా, గతంలో అయినా ఇప్పుడైనా నేను నోటి మాంద్యం గలవాడిని, నాలిక మాంద్యం గలవాడిని, నేను వెళ్ళి ఏం మాట్లాడగలను అంటున్నాడు. దేవుడు అంటున్నారు, నీ నోటికి మాటనిచ్చింది నేను, చెవిటివారినే కానీ, మోగవారినే కానీ, నోరున్న వారినే కానీ, నోరు లేనటువంటి వాళ్ళనే కానీ, గ్రుడ్డి వారినే కానీ, ఎవరినైనా కలగజేసింది నేనే. నీ వెళ్ళు, నీ నోటికి నేను తోడై ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అంటే ఎన్ని విధాలుగా మోషేకి దేవుడు చెప్తున్నప్పటికీ కూడా మోషే మరలా అంటున్నాడు, ప్రభువా, నీవెవరినైతే పంపాలనుకుంటున్నావో వారిని పంపించు అంటున్నాడు. అప్పుడు దేవుడు మోషే మీద కోప్పడి, నీ అన్న అయినటువంటి లేవీయుడైన అహరోను నీకు ఎదురుగా వస్తున్నాడు, అతడు నిన్ను కలుసుకుంటాడు, అతడు చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, అతడే నీకు నోరుగా ఉంటాడు, అతడికి నువ్వు దేవుడిగా ఉంటావు, నువ్వు నీ చేతికర్ణ పట్టుకుని వెళ్ళి అక్కడ అద్భుతాలు చేయాలని చెప్పి దేవుడు మోషేతో చెప్తున్నారు. మోషే దేవుని మాట చెప్పిన అక్కడి నుంచి బయలుదేరి తన మామ అయినటువంటి ఇస్రో దగ్గరికి వెళ్ళి, మామ, మీ సెలవైతే నేను నా పితరులు దేశానికి ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు చూసి నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పి చెప్తున్నాడు. దానికి ఇస్రో కూడా అనుమతించాడు. దేవుడు అంటున్నారు, నిన్ను చంపాలని చెప్పి వెతికినటువంటి వారందరూ కూడా ఐగుప్తులో చనిపోయారు, నువ్వు ధైర్యంగా వెళ్ళమని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. వెంటనే మోషే తన భార్యను తన పిల్లల్ని
గాడిదలు ఎక్కించుకుని అక్కడి నుంచి తన చేతికర్రతోటి ఐగుప్తుకి ప్రయాణమైనట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. మోషేతో దేవుడు చెప్తున్నారు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఫరో ఎదుట నేను చెప్పినట్లుగా అద్భుతాలు చేయాలి, మర్చిపోవద్దని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాదు, నువ్వు ఇశ్రాయేల్ని బయటికి తీసుకువెళ్ళడానికి ఫరోని ఎన్ని విధాలుగా అడిగినా కూడా అతడు ఒప్పుకోడు. ఎందుకంటే అతని హృదయాన్ని నేను కఠినపరుస్తాను. అతనితో చెప్పు, ఇశ్రాయేల్ని నేను బయటికి తీసుకువెళ్ళడానికి నీవు ఒప్పుకోకపోతే నీ కుమారులని, నీ జ్యేష్ఠ కుమారులని దేవుడు హతం చేస్తారు అని చెప్పి చెప్పమంటున్నారు. దేవుడు అహరోనుతో కూడా చెప్తున్నారు. మోషే అరణ్యంలో ఉన్నాడు, అతన్ని ఎదుర్కొనమని చెప్పి అహరోనుతో చెప్పినప్పుడు అతడు మోషే దగ్గరికి వచ్చి మోషేని కలిసి తన ముద్దు పెట్టుకున్నప్పుడు మోషే అహరోను బట్టి ఎంతో సంతోషించి దేవుడు తనకు చెప్పినటువంటి సంగతులన్నీ, దేవుడు ఐగుప్తులో చేయబోయేటువంటి అద్భుతాల గురించి అహరోనుకి వివరించడం జరిగింది. తర్వాత అహరోను మోషే ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ పెద్దలందరినీ కూడా పోగు చేసి దేవుడు వారితో చెప్పినటువంటి సంగతులన్నీ వారికి చెప్పారు. దేవుడు చేయమన్నట్లుగా అక్కడ వారి ఎదుట చేసినటువంటి కార్యాలను బట్టి వారిని దేవుడు పంపించారనేటువంటి విషయం ఇశ్రాయేల్ నమ్మారు. ఇశ్రాయేల్ పెట్టినటువంటి మొరకి, ఇశ్రాయేల్ మూలుగులకి జవాబు దేవుడు పంపించారని చెప్పి దేవుడు చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని బట్టి వారు తల్ల వంచి దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ 4 అధ్యాయాల్లో మనం చూస్తే ఐగుప్తు దాసరికంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు మోషేని అహరోన్ని ఐగుప్తుకి పంపించినట్లుగా అక్కడ వారి ఎదుట దేవుణ్ణి యెహోవాయే దేవుడు అనేటువంటి సంగతి వారు తెలుసుకున్నట్లుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. ఐగుప్తు దాసరికంలో ఉన్న ఇశ్రాయేలే ప్రార్థన మీరు ఆలకించి మోషేని అహరోన్ని మీరు సిద్ధపరిచి వారి మధ్యకి మీరు పంపించిన విధానానికి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు చేసినటువంటి ఆ కార్యాన్ని వారు తలంచుకొని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా మాకు కనపడుతుంది ప్రభువా. ఈ జనులు తమ తాము తగ్గించుకొని మీకు మొర పెట్టినప్పుడు తప్పనిసరిగా వారి మొర మీరు ఆలకించి వారి కొరకు మేలు చేసేటువంటి దేవుడుగా మీరు కనపడుతున్నారు ప్రభువా. దయతో మీ పేరు పెట్టబడిన మేము కూడా మీ నామంలో మా ప్రతి అవసరతల్లో ప్రార్థించి విడుదల పొందుకున్నట్లుగా సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.